బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో మృతి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు టెంటు సుధాకర్ మృతదేహం స్వగ్రామానికి చేరింది. ఏలూరు జిల్లా సత్యవోలులోని సుధాకర్ నివాసంలో మావోయిస్టు పార్టీ సానుభూతి పరులు, బంధువులు, మిత్రులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ఇవాళ సుధాకర్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ మావోయిస్టులు హాజరయ్యే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతుండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ భార్గవ్. సోని, అటు మావోయిస్టు అయినటువంటి కేంద్ర కమిటీ సభ్యుడు, అలాగే మావోయిస్టు అగ్రనేతగా చెప్పుకున్నటువంటి సుధాకర్ టెంటు లక్ష్మీ నరసింహాచలం అసలు పేరు. ఆయన 65 ఏళ్ల వయసులో పోలీసుల ఎన్కౌంటర్ లో బీజాపూర్ లో మృతి చెందారు. ప్రస్తుతం నిన్న రాత్రి 10 గంటలకు ఆయన సొంత ఊరు అయినటువంటి సత్యవోలు గ్రామానికి పార్థివ దేహం చేరుకుంది. ప్రస్తుతం మావోయిస్టుకు సంబంధించినటువంటి సానుభూతి పరులు, అలాగే ఆయన బంధుమిత్రులు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. భారీగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. అయితే కొంతమంది మావోయిస్టు కీలక నేతలు కూడా రాత్రి ఆయన నివాసానికి వచ్చి సందర్శించుకునే వెళ్లారని కూడా ప్రస్తుతం అయితే సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సుధాకర్ అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఏర్పాట్లు చేశారు. పెదపాడు మండలం సత్యవోలు గ్రామంలో జన్మించినటువంటి ఆయన దాదాపు 20 సంవత్సరాల వయసులోనే వామపక్ష భావజాలానికి, విప్లవ భావజాలానికి కూడా ఆకర్షితులై ఆయన అడవుల బాట పట్టారని, అప్పటి నుంచి కూడా సుదీర్ఘకాలంగా మావోయిస్టులు కీలక పదవులు అలంకరించి ఆ తర్వాత మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులుగా ప్రస్తుతం ఆయన కొనసాగుతున్నారు. ఈ తరుణంలో ఆయన మరణం అనేది కూడా అటు వామపక్ష భావజాలం ఉన్నటువంటి నాయకులందరిలో కూడా తీవ్రంగా విషాద ఛాయలు నింపిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు జరగనున్న నేపథ్యంలో పోలీసులు కూడా భారీగా ఆ గ్రామంలో మోహరించారు. ప్రధానంగా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కూడా ఎవరెవరు ఆయన మృతదేహాన్ని చూసేందుకు వస్తున్నారు, ప్రత్యేకించి మావోయిస్టులు ఎవరైనా వస్తున్నారు. ఎందుకంటే గడిచిన 3 నెలలుగా కూడా ఆంధ్ర, తెలంగాణ, అలాగే ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉన్నటువంటి అభయారణ్యంలో పెద్ద ఎత్తున కాల్పులు, అలాగే ఎదురు కాల్పులు కూడా జరుగుతున్నాయి. ఎంతో మంది మావోయిస్టులు మృతి చెందుతున్న పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా గట్టి బందోబస్తు చర్యలు కూడా చేపట్టారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం ఒకటే చెప్తున్నారు, తాము ప్రశాంతంగా అంత్యక్రియలు చేసుకుంటామనేది కూడా వారు స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సోని.